లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు హరిరామ్ జోగయ్య గారిని నేను చూడటానికి వచ్చాను. ఆయన త్వరగా కోలుకొని పార్టీకి మీరు బలమైన ఆశీస్సులు, మీ అండదండలు, మీ సలహాలు, సూచనలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. దానికి 6 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉన్నవారు నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా ఉండి 2009లో రిజైన్ చేసి ఆ టైంలో మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. అలాంటి వారి మీ సలహాలు కావాలి, మీ సూచనలు కావాలని చెప్పి నేను స్వయంగా వారిని పాలకుల్లో జనసేన పోరాట యాత్రలో వెళ్ళినప్పుడు నేను స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇంత అస్వస్థతలో కూడా ఆయన ఇంకా కూర్చోబెట్టి జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుతుంటే నేను వారిని ఒకటే అడిగాను, మీరు నా పొలిటికల్ మెంటర్గా ఉండండి, మీరు నన్ను పార్టీ మీరు కీలకంగా మీరు కూర్చోబెట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మీ సలహాలు, మీ సుదీర్ఘమైన అనుభవం నాకు ఉపయోగపడాలని చెప్తే వారు ఈరోజు జనసేన పార్టీకి పొలిటికల్ మెంటర్గా ఉండడం ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాలకుల నుంచి చాలామంది చిత్ర పరిశ్రమ నుంచి చాలా కీలకమైన వ్యక్తులు అక్కడికి వచ్చారు. అల్లు రామలింగయ్య కానీ, అలా గోదావరి జిల్లాల దగ్గర నుంచి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా కీలకమైన వ్యక్తులు దాసరి గారు కానీ వీళ్ళందరూ కీలకమైన వ్యక్తులు పాలకుల నుంచి వచ్చారు. కోటి రామకృష్ణ గారికి అసలు ఆయన శిష్య పరంపర అంతా, అల్లు రామలింగయ్య గారు కానీ. కేవలం ఆయన రాజకీయవేత్తే కాదు, ఆయన బలమైన ప్రొడ్యూసర్ కూడా, ఆయన సినిమా నిర్మాత కూడా, చాలా బలమైన సినిమాలు తీశారు. వారి ఆకాంక్షలు, నా ఆశయాలన్నింటికీ రెండు కలిసి మేము పాలకులలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో హరిరామ్ జోగయ్య గారు చైర్మన్గా ఉండి, ఇంకొద్దిమంది కొత్త యువకు రాజా రెడ్డి అని వారు అని కానీ, బన్నీవాసు కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ముందుకెళ్ళాలి. దానికి హరిరామ్ జోగయ్య గారు దాని చైర్మన్గా ఉండాలని అనుకున్నాం. అతి త్వరలోనే దీన్ని ఈ కార్యరూపం దాల్చుతుంది. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది పాలకుల్లో ఇది ఒక 2 గోదావరి జిల్లాలకే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలకు కూడా అది చాలా కీలకమైన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా ఉండాలి. ఆ రకంగా రూపుదిద్దుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా వంతు సహాయం దానికి నేను అండగా నిలబడతాను వ్యక్తిగతంగా అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఉన్నాను. నా ఆరోగ్యం బాగోకపోతే పవన్ కళ్యాణ్ గారు నన్ను చూడటానికి వచ్చారు. చాలా సంతోషం. నేను వాళ్ళ ఫ్యామిలీకి కమిటెడ్ అభిమానిని. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాని నేను. జనసేన పార్టీ పెట్టారంటే చాలా సంతోషించాను. అంతవరకు రాజకీయాలకు దూరంగా ఉన్న నేను బయటపడి జనసేన పార్టీకి సపోర్ట్ చేశాను. మన ఎలక్షన్లో ముందు కూడా చేస్తానని చచ్చిపోయేంతవరకు కూడా జనసేన పార్టీలో ఉండదలుచుకున్నాను. నా యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా జనసేన పార్టీకి ముందు ఇస్తానని చెప్పేసి మనం చేస్తున్నాను. వారికి నా వల్ల చిన్న పొరపాటు కూడా జరగకుండా నేను చూసుకుంటాను. ఇంతవరకు నా లైఫ్ ఈవేళ నేను ఓన్లీ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నాను, నా ఎమ్మెల్యే పెన్షన్ మీద. అది నా చరిత్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఏమైనా సరే నా అభిమానుల్ని, ప్రజల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ముందు జనసేన ఒక్కటే మీ అందరినీ కూడా సురక్షిత స్థానానికి తీసుకెళ్తుంది. మీరు నమ్మండి. మరొకసారి ఆయన వెనకాల ఉండండి, ఆయన చెప్పినట్టుగా వినండి. మేమంతా ఆయన వెనకాల ఉన్నామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ, నాకు ఆయన ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటువంటి అవకాశం నాకు ఇచ్చారు. ఇది 2 జిల్లాలో ఉండే యూత్కి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. నటనలోను, డైరెక్షన్లోను 2 ఫ్యాకల్టీస్ తీసుకుని మేము ఇన్స్టిట్యూట్ పెట్టడానికి రెడీగా ఉన్నాం. టెక్నికల్ ఆస్పెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా రెడీగా ఉంది. రాజావర్ధన్ రెడ్డి డైరెక్టరు, శ్యామంగారెడ్డి, లావంగారెడ్డి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. నేను తీసిన సినిమాలు
తెలుగు అమ్మాయి టామీ ఈ సినిమాలకన్నిటికీ డైరెక్ట్ చేశాడు. ఆయనే ప్రిన్సిపాల్గా ఉండి ఆయనే ఫ్యాకల్టీని అంతా రెడీ చేశాడు. మంచి ఒకటో రకమైన ఇన్స్టిట్యూట్గా జనసేన పార్టీ తరఫున మేము పెట్టాలని చెప్పి సంకల్పించాం. పాలకొల్లో తల్లో అది ప్రారంభోత్సవం జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి చేతి మీద చేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన దానికి అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.